పండు కోతి లెక్కన ఉన్నావురా. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ అండ్ ఎవాల్వ్. ఈ రోజు మనం ఆగ్రాలో ఉన్న చిన్న సైజ్ జూకి వెళ్దాం. ఆగ్రా అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆగ్రా కాదు, కూకట్పల్లిలో ఉన్న ఆగ్రా. ఆ థీమ్తోనే ఈ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఈ ఎలిఫెంట్స్ చూసారా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో, ఆ తొండం పైకి కిందకు ఊపుతూ. అండ్ లోపల రియల్ యానిమల్స్ అండ్ బర్డ్స్ కూడా ఉంటాయి. టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీసే. బిలో 3 years వాళ్ళకి టికెట్ కూడా అవసరం లేదు. వచ్చేసాం మనం తాజ్మహల్కి. రియల్ తాజ్మహల్ కాకపోయినా పర్లేదు, ఎంతో కొంత ఫీల్ అయితే ఇస్తుంది. వచ్చేసాం మనం నేషనల్ జియోగ్రఫీ ఛానల్కి. యాక్చువల్గా ఇక్కడికి పిల్లల్ని తీసుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వెనకాల ఈ పిల్లని చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. చూడ్డానికి రియల్గానే ఉన్నాయి, కానీ రియల్ అయితే ఇంకా బాగుండేది. ఇది చూసారా, బొచ్చు పీకేసిన కోడ్లాగా బొచ్చు పీకేసింది నెమలి. అయినా కూడా బాగానే డ్యాన్స్ వేస్తుంది. ఆస్ట్రిచ్ కూడా ఉంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇవేం ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే నాకు కొన్నిటి నేమ్సే తెలుసు, కొన్ని తెలియవు. నాకు తెలియనివి కూడా చెప్పానంటే మీకు బుర్రపాడైపోద్ది. ఈ ముసలి నోట్లో చేపెట్టా మా వాళ్ళు తలపెట్టు దరిద్రం వదిలిపోద్ది అంటున్నారు. వీళ్ళెవరో అడవిలోంచి తప్పిపోయి వచ్చినట్టున్నారు, దారి చెప్పి పంపించేద్దాం. ఈ గుడ్లుగూబ అయితే హారర్ మూవీలోంచి బయటకు వచ్చినట్టుంది. ఏదో రాకింగ్ చైర్లో కూర్చొని ఊగుతున్నట్టు ఊగుతుంది. ఇదేం ఉయ్యాల్లో. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలా. ఇంకా మా జాతర స్టార్ట్. అదే లేడీస్ షాపింగ్. అవసరం లేనివి కూడా దేకాల్సిందే. లేడీస్ షాపింగ్ గురించి అర్థం చేసుకోవాలంటే కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. బేబు ఇప్పుడు మీకు చూపించిన అన్నిటిలో మినిమం ఒక ఐటెం కొనొచ్చా? ఈ బుజ్జి కప్స్ తీసుకున్నా, క్యూట్గా ఉన్నాయని. ఇది ఆల్మోస్ట్ చిన్న సైజ్ జురాసిక్ పార్క్ లాగే ఉంది. ఎగ్జిబిషన్ అంటేనే పిల్లలు బాగా ఎగ్జైట్ అవుతారు కదా, అదే అందులో యానిమల్స్ అండ్ బర్డ్స్ ఉంటే ఇంకా బాగా ఎగ్జైట్ అవుతారు. నిజమైన ఆస్ట్రిచ్ ఎంత పెద్దగా ఉందో. టు బీ ఫ్రాంక్, మిస్ యూనివర్స్తో కాంపిటీషన్ పెడితే ర్యాంప్ వాక్లో ఇదే ఫస్ట్ వచ్చింది. అంత వయ్యారంగా నడుస్తుంది. ఇక్కడ గోల్ ఉంది మాస్టరు, మామూలుగా లేదు. స్కూల్లో టీచర్ కాల్ వచ్చిందని పక్కకి వెళ్తే వస్తుంది కదా గోల, 40-50 మంది మాట్లాడుకుంటూ అలా ఉంది ఇక్కడ. ఇంకా ఇక్కడ ర్యాబిట్స్, తొండలు కూడా ఉన్నాయి మంచిగా పడుకొని. చిన్నబాబు, తొండలు పగబడతాయంటారా? తొండలు బాగుపడటం ఏంట్రా,
భలే చెప్తురు సారు, మనుషుల కన్నా పాముల కన్నా తొండలకు ఎక్కువ పగ. అందుకే వాటిని డిస్టర్బ్ చేయకుండా పక్క నుంచి వీడియో తీసుకొని వచ్చేసాను. ఇంకా దీని విషయానికి వస్తే ఇదేంటో నాకు అక్కడ అర్థం కాలేదు. చూడడానికి కోతిలా ఉంది, కానీ మన చెయ్యంత కూడా లేదు. మీకు ఎవరికైనా దీని పేరు తెలిస్తే కమెంట్ చేయండి. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఇంటికి వచ్చాక రీసెర్చ్ చేస్తే తెలిసింది ఇది అమెరికన్ మంకీ అంట. అండ్ ఇక్కడ వచ్చే కంపు గురించి అయితే చెప్పనే అవసరం లేదు. కోళ్ల ఫామ్ లో వచ్చే వాసన కన్నా 2 times ఎక్కువ వస్తుంది. అన్ని రకాల జీవుల మలమూత్రాలు మరి. అంటే ఎస్ దొడ్డికెళ్ళింది. చేతికొచ్చి సబ్బు బిళ్ళ నేను లెమ్మని చంద్రవంక పాకు పొంగి స్నానమాడ నిన్ను రమ్మను. పిల్లని మరి సంబరం ఒక్కసారి వేలు దొరకని వదిలే ప్రసక్తే లేదు. పింఛమెంత సుందరం పట్నమన్న పంజరం పట్టులేని పావురం. ఇవేంటనుకున్నారు? పావురాలు. పక్కన అవి పెట్టిన గుడ్లు మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. అరుస్తానే ఉంది వెళ్ళినప్పటి నుండి. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఇంకా జంగల్ బుక్ నుంచి బయటకు వచ్చేసాం. అక్కడ ఉంటే చాలా బాగుంది, కానీ ఆ వాసనకే తట్టుకోలేకపోతున్నాం. కానీ పిల్లలకి మంచి వీకెండ్ అయ్యిద్ది. సో ఈ వీకెండ్ ప్లాన్స్ ఏమైనా ఉంటే అవి క్యాన్సిల్ చేసుకొని పిల్లలతో కలిసి వచ్చేయండి. ఎందుకంటే ఇది పెట్టి 1 month పైన అవుతుంది. ఎప్పుడు తీసేస్తారో తెలియదు. సో ఈ వీకెండ్ కంపల్సరీగా మీ కిడ్స్తో వచ్చి ఎంజాయ్ చేయండి. ఆకాశాలే నేలకొచ్చే మేడ కన్న నీడ మేలని. ఇంకా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఆకలేస్తే తినేయండి, మళ్ళీ ఆడుకోండి. కంటి పాపకి చూడ చూడ వింతలు చుక్కలేడి గంతులు. ఆకుపచ్చ పొద్దులు మాకు లేవు హద్దులు ఈ కొండ కోనసీమలు. హొయ్లాలో హొయ్యాలో సింబల్. ఇదేంటో అందరికి తెలిసే ఉంటుంది. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయింది. నాకు ఒక డౌట్ అండి, ఇది ఎప్పుడు ఆడినా కూడా ఎంత టోటల్ వచ్చినా కూడా చెంబో చాట తప్పేమి రాదు. అది ఎలా అవే నెంబర్లు వస్తున్నాయో అర్థం కావట్లేదు. నాకు ఇంతకుముందు విసిన్కర్ వచ్చింది ప్లాస్టిక్ది. 70 రూపాయలు పెట్టి ఆట ఆడి 10 రూపాయలు విసిన్కర్ కొనుక్కొచ్చి వీళ్ళకైతే సోప్ బాక్స్ వచ్చిందంట. నాకొద్దు అని తోసుకుంటున్నారు ఇద్దరు. ఇది చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. నేను ఆడినా అలాగే ఉంటుంది, అందుకే నేను ఆడను. కాటన్ క్యాండీస్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. అందుకే పిల్లలకి ఇవ్వకండి, మీరు కూడా తినకండి. ఈ ఎగ్జిబిషన్ ఎప్పుడు దాకా ఉంచుతారో తెలీదు. సో ఈ వీకెండే వెళ్ళిపోండి. టైమింగ్స్ వచ్చేసి 11 AM to 10 PM. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.